మీరు పిఠాపురంలో ఇక్కడ తిరుగుతున్నారు కదా, అసలు దేనికి ఎందుకు తిరుగుతున్నారు మీరు? యాక్చువల్గా కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి మాకే కాదు, పిఠాపురం జనాలు కాదు, మొత్తం భారతదేశం మొత్తం తెలుసండి. ఎందుకంటే అక్కడ ఉన్నది కళ్యాణ్ గారు, పవర్ స్టార్ గారు. సో ఒక జనసేన అధ్యక్షులే పిఠాపురం నుంచి స్వయంగా పోటీ చేస్తున్నారు కదా. సో దాని వల్ల మేము ఆయనకి ఏదో ఉడత భక్తి అంటారు కదండి, ఉడత సాయం అని చెప్పేసి దానికి మేము ఏదో ఒక చిన్న ఆయన గెలుపులో మేము భాగం అవ్వాలని చెప్పి తిరుగుతున్నాం. గెలుపు ఆల్రెడీ గెలుపు అయిపోయింది, మెజార్టీ కోసం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నేను అప్పుడే 26 నుంచి అండి, 26 నుంచి కంటిన్యూస్ తిరుగుతున్నాను. ఎండలు కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నమాట అండి. ఎందుకంటే పిఠాపురం ప్రజలు మాతో పాటు అంత ఎనర్జీ తిరుగుతారన్నమాట. వాళ్ళ ఎనర్జీ మాకు డబుల్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఏమీ లేదండి, మమ్మల్ని రావద్దన్నారు అంతే. ఎందుకంటే మాది జనసేన, మాది గాజులాసు, మా అన్నయ్య, మా తమ్ముడు అని చెప్పేసి జనం అలా చెప్తున్నారు. సో నాకు తెలిసి వన్ సైడ్ అండి, ఇది మనక వార్ వన్ సైడ్ అంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు 2 చోట్ల పోటీ చేసి విఫలమయ్యారు. లాస్ట్ 10 years నుంచి పాలిటిక్స్ లో చాలా సిన్సియర్ గా చేసిన సరే ఆయన ఒక నిజాయితీని ఎవరు కూడా కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించి నాటకాలు ఆడుతున్నట్టు ఏదో పని చేసుకుంటూ సైడ్ అయిపోతారు అంటే వాళ్ళ పేరు కోసం. కానీ ఈ రోజు అనేది జనసేన 21 సీట్లో పోటీ చేసినా సరే స్టేట్ మొత్తం పిఠాపురం వైపు చూసేటట్టు ప్రబంధనం సృష్టించేటట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈ 10 ఏళ్లలో ఆయన నిజాయితీ ఎంత వరకు పెరిగింది, ఆయన హైప్ ఎలా ఉందంటారు? దానికి కారణం ఏంటి? దాని కారణం అది కదండి, ఒక చిన్నది ఒకటి చెప్తానమాట. యాక్చువల్ గా పిఠాపురం అంటే ఇంతకు ముందు కాకినాడ పక్కన చెప్పేవారు కదా, ఇప్పుడు కాకినాడ అడిగితే పిఠాపురం పక్కన చెప్తున్నారు. సో మీరు ఉన్నారు లేదో నేను విన్నాను. సో అది ఒక్క చిన్న రీజన్ చాలండి, నిజంగా ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూస్తుందో లేదు. ఆయన నిజాయితీని, నిజంగా ఆ చిన్న వర్డ్ ఆయన నిజాయితీని చూపిస్తుందన్నమాట. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఈయన సొంత డబ్బు 3000 మందికి ₹1,00,000 ఇచ్చారంటే ఆయన సొంత డబ్బు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి, ఆయన సొంత కష్టాలే కదా మరి. ఆయన అసలు పని ఉందో చెప్పండి. అంటే సూట్ రూమ్స్, కలజోడు, పైన సూట్, లగ్జరీ ఏసీ రూమ్స్ అది వదిలేసి మొత్తం క్వాలిటీ ఆపోజిట్ మాట. ఆ క్వాలిటీ ఆపోజిట్ లో ప్రజల కోసం కష్టపడుతున్నారు. ప్రజలు ఇంత కష్టపడి ఆయన కంఫర్ట్ లైఫ్ అంతా వదులుకొని ఇలా ప్రజల్లోకి వచ్చి ఎండలో తిరిగి బాగా కష్టపడి ప్రజల కోసం సేవ చేద్దామని ఈసారి ఖచ్చితంగా ఆయన గుర్తించి అసెంబ్లీకి పంపుతారంటారా? ఖచ్చితంగా పంపుతారండి. ఎందుకంటే నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వ్యక్తి ఒకే వ్యక్తి, నేను ఈయన వెళ్ళిపోయాడు. ఈయనంటే కర్మ, మనం ఏం చేయలేమండి. ఒక వ్యక్తి నిన్ను రోజులు తిరుగుతున్నాను కదా, ఒక్క వ్యక్తే తగిలేడు. ఆ ఒక్క వ్యక్తే నేను ఈయన అన్నాడు, మొఖం మీద చెప్పాను, నా మొఖం మీద. ఓకే, ఇవ్వాలి నీ కర్మ, మనం ఏం చేయలేం. అలాంటి మంచి మనిషికి చేయకపోతే ఇంకెవరు చేస్తాం మనం? ఎందుకంటే ఊరు రైతులకి కానీ పక్కన అంటే సైనికులు ₹1,00,00,000 ఇచ్చారండి, హుదీ తుఫాను 50 లక్షలు ఇచ్చారండి, పక్కన ఎక్కడో తుఫాను ఇంకో ఇచ్చారు కదా. సో అలాంటి మంచి మనిషి మనం చేసుకోకపోతే మీ పిఠాపురం ఇచ్చారు ఏంటి, భీమవరం గాజుగా కుదిలేసి మన పిఠాపురం వచ్చినప్పుడు మనం చేసుకోకపోతే నేను ఏమైనా మొఖం చెప్తే అయినా సరే ఆయన నీకోసం చేస్తారు. ఒక మనిషి అనేవాడు మన తలరాతండ తిరగరాయడానికి వచ్చినప్పుడు మనం అవకాశం కల్పించుకోలేకపోతే మన దురదృష్టం అని చెప్పుకోవచ్చా? దురదృష్టం అని చెప్పుకోండి, దురదృష్టం అది. ఆయన ఒక్కడికి చెప్తున్నాండి, పిఠాపురం ప్రజలందరూ ఒకటి నాకు ఎవరైతే మొఖం మీద చెప్పారో ఆ పెద్ద మనిషి ఆయనకి నీ దురదృష్టం భయ్యా అని చెప్పగలను. మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు కదా, అసలు మీకు తిరగాల్సినంత అవసరం ఏముందంటారు? పిచ్చండి. ఇప్పుడు మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కంఫర్ట్ లైఫ్ అంటారు కదా, ఇది ఆల్మోస్ట్ అంతో కొంత వరకు బెటరే. మరి మీరు కూడా మీ పనులు మానుకొని మీకు వచ్చే సంపాదన వదులుకొని ఇవాళ వచ్చి తిరుగుతున్నారు, ఎందుకు ఆయన మీద అంత అభిమానం మీకు? అసలు అంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా కదండి, ఒక జన సైనికుడిగా వచ్చి అనమాట. ఒక జన సైనికుడిగా వచ్చి నేను ఆయన కోసం, అంటే నేను చెప్పాను కదా ఉడత భక్తి అంటారు కదా, సో ఆయన గెలుపులో నేను కూడా ఉండాలి. ఈ పిఠాపురం అంటే మాకు అదృష్టం లేదండి. బేసిక్ గా చెప్పాలంటే మాది పి గణవరం నియోజకవర్గం, మాది గిడ్డి సత్యనారాయణ గారు, మాది జనసేన. కాకపోతే ఆయన ఓటేసి లేదు, ఆయనకు ఓటేయటం ఓన్లీ పిఠాపురం ప్రజలకి దక్కింది, అదృష్టం నాకు లేదు, కనీసం ఇలానే తీర్చుకుందని చెప్పి వచ్చాను అనమాట. మరి మీరు ఇక్కడ తిరుగుతున్నారు, ప్రజలు చెప్పే విధంగా సమస్యల గురించి ఎవరైనా ఇక్కడ మేజర్ గా ఏమని చెప్పారు? మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు కదా, నాకు మేజర్ గా పడ్డది అయితే అండి డ్రైనేజీ సమస్య ఒకటి చెప్తున్నారు, వాటర్ ఒకటి చెప్పారండి. తర్వాత అసలు గా మేము నైట్ పూట వెళ్తాం కదా ప్రచారానికి, అక్కడ కరెంట్ ఉంటలేదండి, మరి తీసేస్తున్నారు లేకపోతే ఉంటలేదు
చెప్పారో కొన్ని చోట్ల అయితే అడిగాను. మాకు నిజంగానే ఇక్కడ లైట్లు లేవని అని చెప్పారు, అదో సమస్య చెప్పారు. కొన్ని చోట్ల మరి నేను వెళ్తాను తీయత్నం అంటే కళ్యాణ్ గారు వెళ్తాను మొత్తం స్తంభాలు పడగొట్టేస్తారేమో నాకు అర్థం కాదు. ఇప్పుడు గత 70 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిందని అంటారు. ఇంకా ఒక ఊరికి బేసిక్ నీడ్స్ అనే వాటర్ అని, రోడ్స్ అని, డ్రైనేజ్ అని, ఎలక్ట్రిసిటీ, ఈ బేసిక్ నీడ్స్ కూడా ఈ కల్పించాలని రాజకీయ నాయకులు ఇంకా ప్రజలు ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు. మరి అలాంటి ప్రభుత్వాలు ఉన్న ఈ దీన ప్రజలు ఈ రోజైనా కళ్ళు తెరిచి కళ్యాణ్ గారి వైపు చూస్తారంటారా? ఆల్రెడీ చూస్తున్నారండి, నేను చూసాను కదా, అంటే ఇన్ని రోజులు తిరుగుతున్నాను కదా, ఎవరింటికి వెళ్ళినా సరే కళ్యాణ్ గారు అంటున్నారు. సో ఇప్పుడైతే కళ్ళు తెరిచారని అనుకుంటున్నానండి. కళ్ళు తెరిచారు. ఇప్పుడు మీరు అనేటట్టు మీరు చూసిన దాన్ని బట్టి ఆయన గెలుపు అనేది పిఠాపురంలో ఎలా ఉంటదంటారు? గెలుపు అనేది ఎలా ఉంటుందో మనం నామినేషన్ లో చూసాం. చూసేలేదు కానీ 70 to 80,000 మంది నామినేషన్ ఓన్లీ కుర్రోళ్ళు, మగోళ్ళు, మేల్స్ వచ్చారు. మరి ఫీమేల్స్ ఎంతమంది ఉంటారు? సో ఆ రోజు 70-80 అయితే ఆ 70-80లో కనీసం మనం ఒక 20,000 మంది ఒక ఓట్లు తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఒక 40,000-50,000 లేడీస్ ఉంటారు, యూత్ ఉంటారు, ఫస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపి అంటే 1,00,000 ఓట్లు అని చెప్పను కానీ దగ్గర 50,000 నుంచి 60,000 దాకా మెజార్టీ అయితే రావచ్చు నేను అంచనా వేసుకున్నా నామినేషన్ బట్టి. ఇప్పుడు మీకు లాంటి అభిమానులే కానీ సినిమా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ అట్లా ఎన్ని సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి రిలేటెడ్ మీలాంటి అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే ప్రత్యర్థులు ఏమన్నారంటే మీరు అందరూ డబ్బులు తీసుకొని మిమ్మల్ని పెట్టి చేయించుతున్నారు అన్నట్టు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే మాట్లాడతారు కదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు వాళ్ళు మాట్లాడరు కానీ మనం మాట్లాడేసాం అనుకోండి ఇంకా. సో అంటే దానికైతే సమాధానం చెప్పను, మాట్లాడతారు. సో మేమైతే డబ్బుల కోసం అయితే రాలేదండి, నేనైతే అభిమానంగా వచ్చాను, ఒక జన సైనికుడిగానే వచ్చాను, వచ్చి చేస్తాను. ఫైనల్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు ఆ సెషన్ అనేది ఈ చరిత్రలో తిలకరాని రోజు అన్నట్టు అన్నారు. మీరేమంటారు దాని గురించి? అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మామూలుగా మన భరత్ అని నేను సినిమా చూస్తే ఆ సభలు చూసినప్పుడు ఒక లీడర్ అనేవాడు ఇలా పనిచేస్తాడు, ఒక ఎమ్మెల్యే సర్వీస్ ఎలా ఉంటది, పనితీరు ఎలా ఉంటది అని చెప్పి మనకు అవగాహన వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ రోజు అనేది ఎలా ఉంటది అంటారు మీరు? బేసిక్ గా అసెంబ్లీ అయితే దద్దరిల్లిపోద్దేమో, అంటే అసెంబ్లీయే రాని పిలుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను, అసెంబ్లీ పులకరించిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే ఆయన కాల్ అలా పెట్టగానే ఓహో ఇన్ని వాళ్ళకి ఒక ఒకటి వచ్చింది నేను అని చెప్పేసి అసెంబ్లీ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో పిఠాపురం ప్రజలకైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే తన లక్ష్యాలు అయితే ఏంటి, తన పిల్లలు అయితే ఏంటి, తన కుటుంబం అయితే అన్ని వదిలేసి సో మీ పిఠాపురం ప్రజల కోసం వచ్చారు. సో మీరందరూ కూడా గాజు గ్లాస్ మీద ఓటేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని, మరి ఎంపీగా మన తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన కూడా మీరు గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన టీ టైం అని పెట్టి 25,000 మందికి ఉపాధి కల్పించారు. మరి ఏమి లేనప్పుడు అంత చేసినప్పుడు ఏమన్నా ఉంటే మన పదవి ఉంటే ఇంకెంత చేస్తాం మీరు ఒకసారి ఆలోచించుకుని ఒక్కడే చెప్పదలుచుకున్నాను, నో క్రాస్ ఓన్లీ గ్లాస్.